అంటే అమర్నాథ్ గారు మనం చిన్నప్పుడు గురుదక్షిణ అనేవాళ్ళం. అంటే గురువుకి దండం పెట్టి ఊళ్ళల్లో అయితే మా చేత ఈ తమలపాకులో ఏదో పెట్టి కొంత ఇది పెట్టి దక్షిణ ఇచ్చేవాళ్ళం. అంటే అప్పట్లో ఆయన దండం పెట్టడం అనేది ఇప్పుడు ఇంట్లో పంతులు వస్తే దండం పెడితే దీవెనలు ఎలా తీసుకుంటామో గురువు కనిపిస్తే మేము కాళ్ళకి దండం పెట్టే వాతావరణం ఉండేది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఆయన కూడా స్వీయ శిక్ష వేసుకున్నాను అన్నారు. ఆయన కోరుకుంటుంది ఏంటి? గురుదక్షిణే. గురుదక్షిణ ఏంటి? విద్యార్థులు మీరు రండి, నేను చెప్పే పాఠాన్ని మీరు తీసుకోండి అని. మరి ఆ వాతావరణం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? సరే, ఆయన ఉద్దేశం మంచిదే, మీలాంటి వాళ్ళ ఉద్దేశాలు మంచివే, కానీ మనం మరి ఫలితాలు ఉంటాయా? సాధించగలమా? విద్యార్థుల్లో ఇంపాక్ట్ఫుల్ అంటారండి, అంటే ప్రభావవంతంగా మనం వాళ్ళకి చెప్పగలగాలి. ఆయన చేసిన పద్ధతి కూడా ప్రభావం కలిగించేదే. ఎంతో కొంత విద్యార్థుల్ని ఆలోచింపచేసి ఉంటుంది. కానీ సంఖ్య ఎంతైనా 50x0 0నే, 5 లక్షలు x 0 0నే. కాబట్టి యువతల తల్లిదండ్రులు, పాఠశాల గురువులు ఎంత మంచివారైనా, ఎంత ప్రయత్నం చేసినా పిల్లల చేతికి మొబైల్ ఇచ్చేస్తే మాత్రం 0తో గణించినట్టే, ఫలితం మొత్తం పోతుంది. కాబట్టి అందుకే చెప్పాను ప్రారంభంలో, అది చేయకుండా మనం ఏమి చేసినా ఈ మొబైల్ ప్రభావం పిల్లలపై ఎలా ఉందో అందరూ అర్థం చేసుకుని 18 ఏళ్ల లోపు పిల్లలు మొబైల్ ముట్టుకోకూడదు. ఎందుకంటే అదో పెద్ద టాపిక్ అండి. పిల్లలకి పెద్దలకి వస్తున్న రోగాలు ఫిజియోలాజికల్గా, శారీరకంగా, మానసికంగా వస్తున్న రోగాలు కనీసం ఒక 35 ఉన్నాయండి. చాలామందికి ఆ పేర్లు కూడా తెలియదు. ఇవన్నీ ఏదో జరిగిపోతుందిలే, ఈ కాలంలో పిల్లలు మొబైల్ వాడకపోతే ఏమంటారు అనుకుంటున్నారు. కాబట్టి అది చేసేంత వరకు, పిల్లల్ని మొబైల్కి దూరం చేసేంత వరకు పెద్దగా ఫలితాలు ఉండవు. వారం రోజులు ఉంటుంది ఈ హెడ్ మాస్టర్ గారు ఇలా చేసినందుకు, మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ మామూలు అయిపోతుంది. అలా కావాలని నేను కోరుకోవట్లేదు, కానీ వాస్తవంగా నాకున్న అవగాహన చెబుతున్నానండి. ఓకే. అంటే మరి పిల్లల్ని రప్పించాలంటే ఇంకేం చేస్తే బెటరు మాధవరెడ్డి గారు? అంటే మా రీసెర్చ్లో మేము గమనించింది ఏంటంటే, అసలు ఆ పిల్లలకి ఆ క్లాస్ రూమ్లో బేసిక్ అంటే ఈరోజు సమాజంలో ఉన్న అన్ని సమస్యలకి కారణం ఏంటంటే రూట్ కాదు స్కూలింగే. మీకు స్కూలింగ్లో సరైన విద్యార్థికి మనం సరైన విద్యని అందించకపోతే ఆ తర్వాత ఈరోజు విడాకులు తీసుకోవడం కానుంచి మొదలు పెడితే ఈరోజు తల్లిదండ్రులను చంపేసేసిన విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలాంటి విపరీత ధోరణులు ఏవైతున్నాయో అవి స్కూలింగ్లోనే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు మనం మొబైల్ని నెగటివ్గా చూడొచ్చు, మరి ఇంకో రకంగా పాజిటివ్గా కూడా. అందులో మనం ఈరోజు ఇంతకుముందు నాలెడ్జ్ ఎవరి దగ్గర ఉంటుందంటే కేవలం ఉపాధ్యాయుల దగ్గర, తల్లిదండ్రుల దగ్గరనే నాలెడ్జ్ కాదండి. మీకు ఇంటర్నెట్ ద్వారా నాలెడ్జ్ రావాలంటే డెస్క్టాప్ పెట్టాలి ఇంట్లో. దానికి చైల్డ్ సేఫ్టీ లాక్ ఇవ్వాలి. వాళ్ళు ఏ సైట్ పడితే ఆ సైట్ ఓపెన్ చేయకుండా. స్కూల్లో ఉండొచ్చు, ఇంట్లో ఉండొచ్చు. అంతేగాని పిల్లల చేతికి మొబైల్ ఇచ్చేస్తే వాళ్ళు దుప్పటి కప్పుకొని మేడపై కూర్చుని, బాత్రూంలో కూర్చుని, పుస్తకాల మధ్యలో పెట్టుకుని వాళ్ళు చూసేది కేవలం ఈ నెగిటివ్ కాంటెంట్, వీడియో గేమ్స్, ఇంకా 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 అంతేగాని నటిస్తారు మన ముందు ఇది చేస్తుంది. ఎందుకంటే నిర్మాణాత్మక పని చాలా కష్టం, మీకు అందరికీ తెలుసు. చెడగొట్టడం, విధ్వంసం చాలా సులభం. కాబట్టి మానవ బలహీనతలపైన క్యాష్ చేసుకునే పెద్ద డార్క్ వరల్డ్ అది. కాబట్టి మొబైల్ ఏదో పెద్ద టెక్నాలజీ అని, దానివల్ల మంచి జరుగుతుంది నన్ను అడిగితే 0.0001% కూడా మంచి జరగదు.